ప్రజలందరికీ రేణుక ఎల్లమ్మ దీవెనలో మెండుగా ఉండాలని, చల్లని తల్లి ఆశీస్సులతో ప్రజల కోరికలు దిగ్విజయంగా నెరవేరాలని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయం శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న రమణమూర్తిని ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావుతో పాటు సభ్యులు కలిసి దుస్సాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ అమ్మవారి ఆలయం ద్వారా నిరంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానం చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. అటువంటి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసి అమ్మవారి సేవ చేసుకునే అవకాశం కల్పించిన కమిటీకి ఎల్లవెల్లలా తను రుణపడి ఉంటానన్నారు. నీలకంఠం, పోలారావులు మాట్లాడుతూ డాక్టర్ రమణమూర్తి అందిస్తున్న సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 రేపు జనవరి 1వ తేదీ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పడం కోసం మా మిత్రబృందం అంతా రేణుక ఎల్లమ్మ గుడి ప్రాంతం నుంచి ఆలయ కమిటీ సభ్యులందరూ ఈరోజు రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ, ఆ ప్రాంతవాసులందరికీ మనఃపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఎప్పుడూ ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక కొత్త స్లోగన్ని అలవాటు చేసుకొని అందరూ ఏకమై బలం అవ్వాలి. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్యవర్గ సభ్యులందరం కూడా 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ముందుగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కళా హాస్పిటల్ అధినేత అయినటువంటి పైడి వెంకటరమణమూర్తి గారిని ముందుగా కలడం మా ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ గారు కోసం మనం ఎంత చెప్పినా తక్కువే. మరి ఈరోజు పేద ప్రజలు ఆశాజ్యోతి ఆయన సౌత్ నియోజకవర్గం కాదు, విశాఖపట్నం జిల్లా అంతకడ వారు అంటే అభిమానులు 190% ఉన్నారు. ఎందుకంటే వారి మంచితనం, ఆ చిరునవ్వు, ఆ పలకరింపు మరి ఎవరికీ రాదు. ఈరోజు మేము వచ్చి రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ వారు అందరూ వచ్చి వారికి మరి హృదయపూర్వక 2025 మరి హ్యాపీ న్యూ ఇయర్ మరి ఆయన సమీక్షలు మేము చేసుకొని, మరి అలాగే 2024, 2023 మేము అదే అలాగైతే కలిసి కట్టుకున్నాం, అందరూ బాగున్నాం. మరి ఈరోజు కూడా మేము మాకు సెంటిమెంట్గా డాక్టర్ గారు ఇంటి దగ్గరికి వచ్చి మేము చేసుకోవడం మాకు అనుమతి. మరి ఆయన్ని ఎల్లవేళ రేణుక ఎల్లమ్మ ఆ శ్రీనివాసుడు కాపాడాలని కోరుకుంటున్నాం.